హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సింహరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఎవరితో పొంతన కుదురుతుంది, వారి మనస్తత్వానికి తగ్గట్టుగా ఏ రాశి వారు ఉంటారో, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న 12 రాశులలో జన్మించిన వారితో ఎవరితో ఎంత శాతం పొంతన కుదురుతుంది, ఎవరు మీకు బెస్ట్ మ్యాచ్, ఎవరు మీకు వర్స్ట్ మ్యాచ్ అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వారి పేరులో మాత్రమే కాదు, వారి మనస్తత్వం కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. అంటే ఏదైనా వారి మనసులో అనుకున్నారనుకోండి, ఇక ఎవరికి భయపడకుండా ముక్కుసూటిగా మొహం మీద చెప్పేస్తారు. ఈ వ్యవహార తీరే వారి జీవిత భాగస్వామిని బాగా బాధపెడుతుంది. సింహరాశి వారికి అధిక ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. నేను ఏదైనా చేయగలను అనుకుంటారు. అయితే వీరి మాటలు మాత్రం కాస్త గంభీరంగా ఉంటాయి. మనసు మాత్రం చాలా మంచిది. వీరి మాటను చూసి మనసుని అంచనా వేయకూడదు. నిజానికి అన్ని రాశుల వారితో పోలిస్తే సింహరాశి వారు కాస్త గంభీరంగా మాట్లాడినా, గంభీరంగా కనిపించినప్పటికీ కూడా మనసు వీరిదే సున్నితంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం అవసరమైతే ముందు వరుసలో ఉండేది కూడా సింహరాశి వారే. ఏదైనా విషయం చెప్పాలంటే వీరు అసలు సంకోచించకుండా చెప్పేస్తూ ఉంటారు. ఈ రాశి వారు తమలో ఉన్న ఆత్మవిశ్వాసానికి, తమలో ఉన్న ఆకర్షణీయమైన స్వభావానికి గర్వపడాలి. ఈ రాశి వారు నమ్మకస్తులు అని కూడా చెప్పుకోవచ్చు. విధేయత ఉండేవారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. అయితే వారి జీవిత భాగస్వామి బాగా డామినేట్ చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసానికి, కాన్ఫిడెంట్కి తగ్గవారు వస్తే తప్ప డామినేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారు ఎదుటివారిపై తమది ఎప్పుడు పైచేయిగా ఉండాలని భావిస్తూ ఉంటారు. వీరు కూడా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండేవారినే తమ భాగస్వామిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. పిరికి వారిని అస్సలు ఇష్టపడరు. శారీరకంగా చురుగ్గా ఉండేవారిని బాగా ఇష్టపడతారు. వీరి జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటారు. వారి జీవిత భాగస్వామికి మద్దతుని ఇస్తారు. ఇటువంటి మంచి లక్షణాలు ఉన్న సింహరాశి వారికి ఎవరిని జీవిత భాగస్వామిగా పొందితే బాగుంటుంది అంటే, మనకి జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు ఉన్నాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు సింహరాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరో, వర్స్ట్ మ్యాచ్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారి మనస్తత్వం, సింహరాశి వారి మనస్తత్వం చాలా బాగా సెట్ అవుతాయి. ఇద్దరికి నాయకత్వ లక్షణాలు, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారి మేషరాశి వారి మనస్తత్వం 100కు 97% కలుస్తుంది. వివాహ పొంతన అనేది 97% అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు మేషరాశి వారిని నిస్సంకోచంగా వివాహం చేసుకోవచ్చు. కాకపోతే వీరిద్దరికీ కోపం, దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోపం తగ్గించుకొని వ్యవహరించేందుకు ప్రయత్నం చేయాలి. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి సింహరాశి వారికి తేడా ఏంటంటే, వృషభ రాశి వారు ముందు తన పని తర్వాత పక్కవారి పనిని చేయాలని అనుకుంటారు. అంటే వారు తమ పని పూర్తయిన తర్వాతే ఎదుటి వ్యక్తి గురించి లేదా వారి పని గురించి ఆలోచించడం లేదా సహాయం చేయడం జరుగుతుంది. కానీ సింహరాశి వారు అలా కాదు. ఎవరైనా వచ్చి వీరిని సహాయం అడగగానే అది వెంటనే చేసేస్తారు. తమ పనుల కంటే ముందే చేస్తారు. వీరిద్దరి మనస్తత్వం 73% కలుస్తుంది. అంటే వీరి వివాహ పొందన 73% అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు మేధోపరమైన విషయాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి థింకింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా నవ్విస్తూ ఉంటారో వారితో ఎక్కువగా మాట్లాడేందుకు వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారి జీవిత భాగస్వామి కూడా ఎక్కువగా నవ్వించేవారుగా రావాలని కోరుకుండే మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ మిథున రాశి వారికి సింహరాశి వారికి 88% పొంతన అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు మిథున రాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వం పెద్దగా కలవదు. కర్కాటక రాశి వారు మంచి భోజన ప్రియులు. రుచికరమైన వంటలు తినాలి అని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి జీవిత భాగస్వామికి ఎప్పుడూ తమ గురించి ఆలోచించాలి, తమకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటారు.
ఇది సింహరాశి వారికి నచ్చదు. వివాహ పొంతన చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి మరియు సింహరాశి వారికి 100%కి 35% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సింహరాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది. తదుపరి సింహరాశి వారి అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది సింహరాశి అయితే వీరిద్దరి మధ్య 45% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా డామినేటింగ్ క్యారెక్టర్స్. సింహరాశి వారు సాధారణంగా వేరే వారిని డామినేట్ చేస్తారేమో కానీ వారిపై ఒకరు డామినేటింగ్ మెంటాలిటీ చూపిస్తే సహించరు. వీళ్ళకి ఈగో ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. వీరిద్దరి మధ్య ఇలా ఉంటుంది కాబట్టి నక్షత్రాలు పాదాలు వంటివి చూసుకోవాలి. తదుపరి రాశి కన్యా రాశి. సింహరాశి వారికి మనం ముందు చెప్పుకున్నట్టు పిరికివారు నచ్చరు. వీరు కాస్త భయస్థులు. కన్యారాశి వారు వీరికి కాస్త అనుమానం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ప్రతి ఒక్క విషయం కూడా తమతో పంచుకోవాలని కోరుకుంటారు. ఇది సింహరాశి వారికి నచ్చదు. సింహరాశి వారు చాలా ఇండివిజువల్గా ఉంటారు. జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ ప్రతిదీ వారికి చెప్పి చేయడం వీరికి నచ్చదు. పొంతన చూసుకున్నట్టయితే 100%కి 35% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు కన్యా రాశి వారిని వివాహం చేసుకోకపోవడం మంచిది. నక్షత్రాలు వంటివి చూసుకోవాల్సి ఉంటుంది. తదుపరి తులారాశి వారు సింహరాశి వారికి బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మనస్తత్వం ఒకేలా ఉంటుంది. ఇద్దరు కూడా సోషల్ సర్వీస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరిద్దరికీ కూడా సమాజంలో పలుకుబడి ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు రొమాంటిక్ పరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే శుక్రుడి చేత పాలించబడతారు కాబట్టి అందానికి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. తమ జీవిత భాగస్వామి అందంగా ఉండాలని కోరుకుంటారు. సింహరాశి వారిలో రాజసం ఉట్టిపడుతుంది కాబట్టి వీరిద్దరికీ పొంతన కుదురుతుంది. వీరిద్దరికీ ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి వారు వీరి యొక్క భావాలను తొందరగా బయటకు చెప్పరు. కానీ సింహరాశి వారు అలా కాదు. వారు ఏదైనా మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. సింహరాశి వారికి వృశ్చిక రాశి వారికి వివాహ పొంతన చూసుకున్నట్టయితే వీరిద్దరికీ 100కు 58% పొంతన కుదురుతుంది. వీరిద్దరూ వివాహం చేసుకోవచ్చు. తదుపరి ధనస్సు రాశి వారి మనస్తత్వం సింహరాశి వారి మనస్తత్వం బాగా కలుస్తాయి. ధనస్సు రాశి వారు కూడా శక్తివంతులు, సాహసోపేతంగా, స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వారినే ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం అన్వేషిస్తూ ఉంటారు. విశ్వసనీయంగా ఉంటారు. వీరిద్దరికీ మ్యాచ్ బాగా కుదురుతుంది. వీరిద్దరికీ పొంతన అనేది 100%కి 93% ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ధనుసు రాశి వారిని నిస్సంకోచంగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, నిజానికి మకర రాశి వారు స్ట్రిక్ట్గా ఉంటారు. ప్రతి ఒక్క పని కూడా పర్ఫెక్ట్గా ఉండాలని, నీట్గా ఉండాలని కోరుకుంటారు. వీరిద్దరికీ జ్యోతిష శాస్త్ర ప్రకారం పొంతన చూసుకున్నట్లయితే 100కి 35% మాత్రమే ఉంటుంది. తదుపరి మీనరాశి వారికి సింహరాశి వారికి తేడా ఏంటంటే, సింహరాశి వారు ఎక్కడ లేని ధైర్యంగా ఉంటారు. మీనరాశి వారు ఎమోషనల్, అసలు కంట్రోల్ చేసుకోలేకపోతారు. అంటే మనసులో బాధని వెంటనే వ్యక్తపరుస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఆలోచనాత్మకంగా ఉంటారు. వీరు లోతైన ఆలోచన పరులు అని చెప్పుకోవచ్చు. రిలేషన్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. సింహరాశి వారు మీనరాశి వారిని వివాహం చేసుకునే ముందు వారి నక్షత్రాలను చూసుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరిద్దరి వివాహ పొంతన చూసుకున్నట్టయితే 38% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహరాశి వారికి బెస్ట్ మ్యాచ్ వారు మేషరాశి మరియు తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. రెండో బెస్ట్ మ్యాచ్ అంటే ధనుస్సు రాశిలో జన్మించిన వారే అని చెప్పుకోవచ్చు. 93% పొంతన ఉంటుంది. మూడవ బెస్ట్ మ్యాచ్ ఏంటంటే మిథున రాశిలో జన్మించిన వారు 88% వివాహ పొంతన అనుకూలంగా ఉంటుంది. నాలుగో బెస్ట్ మ్యాచ్ అంటే వృషభ రాశిలో జన్మించిన వారు 73% వీరికి అనుకూలత ఉంటుంది. ఐదో బెస్ట్ మ్యాచ్ అంటే కుంభరాశిలో జన్మించిన వారు కుంభరాశి వారికి 68% అనుకూలత ఉంటుంది. ఆరో బెస్ట్ మ్యాచ్ అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారు వీరికి 58% అనుకూలత ఉంటుంది. ఏడవ బెస్ట్ మ్యాచ్ సింహరాశిలో జన్మించిన వారు వీరికి 45% వివాహ పొంతన ఉంటుంది. తర్వాత మీనరాశిలో జన్మించిన వారు 38% అనుకూలత ఉంటుంది. అయితే సింహరాశి వారు అవాయిడ్ చేయాల్సిన రాశి ఏమిటి అంటే కర్కాటక, కన్యా మరియు మకర రాశిలో జన్మించిన వారు. వీరితో వివాహ పొంతన 35% మాత్రమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా సింహరాశి వారు ఏ రాశితో వివాహం చేసుకోవాలి, వారితో వివాహ పొంతన ఎంత శాతం ఉంటుందో. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.